అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మనం అందరం సజీవులమై ఈరోజు దేవుని ఆరాధిస్తున్నాం. ఇంతవరకు పాటల్లో అన్ని విషయాల్లో దేవుడు తోడున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన ధ్యానం నిమిత్తం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8 నుంచి 16 వచనాల వరకు ఈరోజు ధ్యానం చేద్దాం. 8వ వచనం నుంచి 16వ వచనం వరకు. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలు వెళ్ళెను. మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 8వ వచనం నుంచి 16వ వచనం వరకు ధ్యానం చేయబోతున్నాం. ఈ 8 నుంచి 16 వచనాల వరకు ఉన్న ఆ భాగంలోని మనం ధ్యానం చేయబోయే ప్రసంగ అంశం ఏమిటి అంటే యాత్రికుని లక్షణాలు. చెప్పండి, ఏంటంట? యాత్రికుని లక్షణాలు. ఎందుకంటే మన పితరులందరూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు వారందరూ ఏమనుకున్నారు అని అంటే 13వ వచనం చూడండి ఒకసారి. వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరములను చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని, చూడండి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని వారు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళందరూ యాత్రికులుగా పరదేశులుగా ఈ భూమి మీద జీవించారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వీరిలో, ఈ యాత్రికులలో ఉండవలసిన లక్షణాలు ఏమిటి అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మనం కూడా ఈ భూమి మీద యాత్రికులవి. ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు మనం కూడా ఎలాంటి జీవితాన్ని కలిగి జీవించాలి, మనలో కూడా ఇటువంటి లక్షణాలే ఉండాలి. కాబట్టి ఏమిటి ఆ లక్షణాలు అనేవి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి లక్షణం 8వ వచనంలో చదివినప్పుడు, అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి అన్నది. 2 విషయాలు ఉన్నాయి ఇందులో. ఒకటి విశ్వాసము, 2 విధేయత. చెప్పండి, ఒకటి విశ్వాసము, 2వది విధేయత. అంటే ఆ పిలుపుకు లోబడేను అని. మొట్టమొదటిగా ఈ యాత్రికులుగా పరిగణించబడిన వారిలో ఉన్న లక్షణం ఏమిటి అంటే దేవుని మీద విశ్వాసం. చెప్పండి, దేవుని మీద విశ్వాసం. అంతకుముందు వారికి దేవుని మీద విశ్వాసం లేదు. ఇతరమైన వాటి మీద, ఇతరమైన వారి మీద నమ్మకం ఉండేది. దేవుని రూపాన్ని చతుష్పాద జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, మనుషుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా మార్చివేసిరి అని రోమపత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు పూర్వీకులు చేసినటువంటి పనిని, పూర్వం మనుషులు చేసిన పనిని అక్కడ అతను చెప్పాడు. ఏమిటి అని అంటే వారు యాత్రికులుగా దేవుని యొక్క రూపాన్ని వేరే వేరే రూపాలకు మార్చేశారు. దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని వేరే వేరే యొక్క రూపాలకు, చతుష్పాద జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, మనుషుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా మార్చేశారు అని వాళ్ళు ఆ రూపాలని ఆరాధిస్తూ, పూజిస్తూ, విశ్వాసం ఉంచుతూ జీవిస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై మన పితరులతో మాట్లాడినప్పుడు ఈ పితరులు తమకు ప్రత్యక్షమైన దేవుని యందు విశ్వాసం ఉంచిరి అని మనం చదువుతున్నాం. చెప్పండి, ఏముంచారు? విశ్వాసం ఉంచారు, నమ్మకం ఉంచారు. ఆ దేవుని మీదే నమ్మకం, ఆ దేవుని యందే నమ్మకం. ఆయనే దేవుడని, ఆయనే సృష్టికర్త అని, ఆయన ఒక్కడే దేవుడని, ఆయనను మాత్రమే నమ్మి విశ్వసించినట్లుగా మనం చదువుతున్నాం. మనం కూడా యేసు ప్రభువునందు అలాగే విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు ఈ లోకానికి పంపబడిన ఉద్దేశం ఏమిటి? ఆయన పంపబడిన ఉద్దేశం ఏమిటి?
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందవలనని ఆయనను అనుగ్రహించెను అని. యేసు ప్రభు ఈ లోకమును పుట్టడానికి గల ఉద్దేశమే మనమందరం ఆయన యందు విశ్వాసం ఉంచాలని. చెప్పండి, మనుషులందరూ ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకని? విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలని. ప్రతి మనిషి పాపం చేసి నశించిపోతున్నాడు. అంటే పాపానికి వచ్చు జీతం మరణం. ఇది అగ్ని గంధకాలతో మండే గుండం. రెండవ మరణం అంటే నాశనం. నశించిపోతున్నాడు పాపం చేసిన మనిషి. నశింపక నిత్య జీవం పొందినట్లు అంటే నరకానికి పోకుండా పరలోకానికి పోవునట్లు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడానికే యేసు ప్రభు ఈ లోకానికి పంపబడ్డాడు అని దేవుని వాక్యం చెబుతుంది. అందరూ తమ తమ ఇళ్లల్లో ఇష్టం వచ్చినట్లుగా ఎవరిని పడితే వాళ్ళను ఆరాధిస్తూ పూజిస్తూ విశ్వాసం ఉంచి వారి మీదే నమ్మకం పెట్టి పోతున్నటువంటి మనుషులు తమ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు మనిషిగా దిగి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి విన్నప్పుడు ఆయనను విశ్వసించాలి అని దేవుని వాక్యం చెబుతుంది. చెప్పండి, ఆయనను చెప్పండి, అందరూ కూడా విశ్వసించాలి, ఆయనను నమ్మాలి, ఆయనే దేవుడు అని. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని యోహాను సువార్త 1:1 14 వచనంలో మనం చదివిన భాగాలు ఉంటాయి. ఆయన ఆదిలో సృష్టికర్త అయిన దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు మనిషిగా మానవుల కోసం సిలువలో చనిపోవటానికి వచ్చిన వాడు. అందుకే మానవునిగా జన్మించాడు. ఆయన మానవుడయ్యాడు కానీ దేవుడు. ఆయన మానవుల పాపముల నుంచి వారిని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు, పాపము నుంచి విమోచించడానికి వచ్చిన విమోచకుడు. కాబట్టి మనం ఆయన యందు దేవుడని, ఆయన మన రక్షకుడని, మన విమోచకుడని మనం విశ్వాసం ఉంచాలి. చెప్పండి, ఏముంచాలి? చెప్పండి, ఎందుకు, ఎలా? ఆయన రక్షకుడని, విమోచకుడని, దేవుడని విశ్వాసం ఉంచాలి ఆయన మీద. ప్రతి ఒక్కరూ మనము అంతకుముందు ఆరాధిస్తున్నటువంటి ఆరాధనలను నమ్మకాలను విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు అని చెప్పి ఆయన యందు విశ్వాసమును కలిగి జీవించాలి. ఏ కష్టము నష్టము కలిగిన, ఇరుకు ఇబ్బంది కలిగిన, వ్యాధి రోగము కలిగిన, లాభము కలిగిన, ఒకవేళ ఆనందం కలిగిన, దుఃఖం కలిగిన, ఏ పరిస్థితిలోనైనప్పటికీ కూడా ఆయన యందు విశ్వాసమును కలిగి జీవించాలి. ఎప్పటి వరకు? మనము బ్రతికినంత కాలం. చెప్పండి, ఎప్పటి వరకు? చెప్పండి అందరూ కూడా. మనము బ్రతికి ఉన్నంత కాలం, లేదా ప్రభు రాకడ జరిగే అంతవరకు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు లూకా సువార్త 18:8 ఉంటుంది, ఆయనను మనిషి కుమారుడు భూమి మీద విశ్వాసం ఉండ కనుగొనునా అని. అంటే మనిషి కుమారుడు అప్పటికి వచ్చాడు, మరలా వచ్చినప్పుడు గురించి చెప్తున్నాడు. రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు నరులలో విశ్వాసం ఉండ కనుగొనునా అంటే ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు నీలో ఏం చూస్తాడు? ఆయన విశ్వాసం ఉన్నదా లేదా అని చూస్తాడు. ఆయన రాకడలో ఎవరిని ఎత్తుకుని పోతాడు అంటే, ఎవరిని ఆయన లేపబడేలా చేస్తాడు అని అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన రాకడలో ఎత్తబడేలా చేస్తాడు ఆయన. కాబట్టి ఆయన రాకడ వరకు, లేదా మనము పోయేంత వరకు మన గుండెల్లో విశ్వాసం అనేది భద్రంగా ఉండాలి, విశ్వాసములో నిలకడగా ఉండాలి, విశ్వాసములో స్థిరులమై ఉండాలి. ఆయన యందు విశ్వాసముతో మనం బ్రతకాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసమే అతనిని నీతిగా ఎంచింది, నీతిమంతుని చేసింది. మనము కూడా దేవుని యందు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసమే మనలను నీతిమంతులుగా చేస్తుంది అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ యాత్రికులలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటి? విశ్వాసం కలిగి ఉండుట. చెప్పండి, ఏమి కలిగి ఉండుట? దేవుని యందు విశ్వాసము కలిగి ఉండుట. వీరు కలిగి ఉన్న మొట్టమొదటి లక్షణం విశ్వాసం. రెండవది, విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి అనుంది.
లోబడే తత్వం వారిలో ఉంది. విధేయత, చెప్పండి ఏంటంట? విధేయత. ఏ పిలుపు అయితే వారిని పిలిచిందో ఆ పిలుపుకు లోబడి విధేయత చూపించి, విశ్వాసం అనేది ఉన్నప్పుడు విధేయత కూడా ఉంటుంది. ఇక్కడ విశ్వాసమునకు ఆ పిలుపుకు లోబడే తనానికి మధ్య సంబంధం గమనించండి. విశ్వాసం ఉంటేనే దేవుడు పిలిచిన పిలుపుకు లోబడతాం. విశ్వాసము లేని చోట విధేయతకు చోటు లేదు. విశ్వాసం ఉన్న చోట విధేయతకే చోటు ఉంది. ఇక్కడ అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు అతడు లోబడెను అని దేవుని వాక్యం చెబుతుంది. చెప్పండి ఏం చేశాడంట? ఏ పిలుపిది? ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అది ఆయన చెప్పిన పిలుపు. నీవు లేచి నీ తండ్రి యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, ఈ దేశమును, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. చూడండి. స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశముందు నివసించుటకై దేవుడు అతని తీసుకొని వచ్చెను. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు తన తండ్రి ఇంటిని, తన బంధువులను, తన దేశమంతటిని విడిచి తాను చూపింపబోవు దేశానికి వచ్చేయమని పిలుపునిచ్చాడు దేవుడు. అబ్రహాము విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడ్డాడు. అని అంటే ఏంటి? తన తండ్రి ఇంటిని, తన బంధువులను, తన దేశాన్ని విడిచిపెట్టేశాడు. దేశాన్ని, వ్యాపారాన్ని, బంధువులను, అయిన వారిని విడిచిపెట్టడం అంత తేలికైన పనే? చెప్పండి. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ప్రాంతాన్ని విడిచిపెట్టాలి అంటే, వ్యాపారం చేస్తూ అందులో సెటిల్ అయిన ప్రాంతాన్ని విడిచిపెట్టాలి అంటే, రక్త సంబంధీకులందరినీ విడిచిపెట్టాలి అంటే అది ఎంత త్యాగంతో కూడిన పని, ఎంత కష్టమైన పని. అబ్రహాము ఆ పిలుపుకు లోబడి అన్నప్పుడు తన తండ్రిని, తన సహోదరు కుమారుడిని తప్ప మిగిలిన వారందరినీ వదిలేశాడు. తన దేశాన్ని, కల్దీయుల దేశాన్నే వదిలేశాడు. కల్దీయుల దేశంలో ఊరు అనే పట్టణం అది. ఆ ఊరు పేరే ఊరు. ఊరు అనేటటువంటి పట్టణాన్ని అతడు వదిలిపెట్టేసి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడో ఎరుగకయ్యే అక్కడికి బయలు వెళ్ళాను అని హెబ్రీ పత్రికలో మనం చదివాం. నేను పంపించే దేశానికి వెళ్ళు అన్నాడు కానీ ఫలాని దేశమని అతనికి ముందు చెప్పలేదు. అందరితో చెబుతున్నాడు, దేవుడు నన్ను రమ్మన్నాడు. ఎక్కడికి రమ్మన్నాడు? ఏమో తెలియదు, రమ్మన్నాడు. నేను మిమ్మల్ని మీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలంట, అందుకే వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు ఆ పిలుపును హేళన చేసిన వారు ఎంతమంది ఉండుంటారో. దేవుడు కనబడ్డాడంట, రమ్మన్నాడంట, ప్లేస్ మాత్రం చెప్పలేదంట, ఇతడేమో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడంట అని అంటూ ఎంత హేళన చేసిన వాళ్ళు ఉన్నారో వారి హేళనలను ప్రక్కన పెట్టేశాడు. దేవుని మీద విశ్వాసం ఉంది. ఆ విశ్వాసమే లోబడేటట్లుగా చేసింది ఇతన్ని. నీలో నాలో నిజమైన విశ్వాసం ఉంటే నిజంగా దేవుడు పిలిచిన పిలుపుకు మనం కూడా లోబడతామండి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. మీరిలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని
ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. దేవుడు తన సువార్తను వినిపింప చేసేది ఎందుకు అంటే ఆ సువార్త ద్వారా మిమ్మును పిలవటానికి. మిమ్మును పిలిచిన దేవుడు సువార్త ద్వారా. ఈ సువార్త దేవుని పిలుపు. ఎందుకు? మీరు రక్షించబడి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని. ఎవరి మహిమను పొందాలని? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలని. ఈ మహిమ మనిషి పోగొట్టుకున్నాడని బైబిల్ చెప్తుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పోగొట్టుకున్నాడు ఆ మహిమను. మొదటి మనుషుడైన ఆదాము అవ్వలు దేవుని ఎదుట పాపం చేసినప్పుడు ఆ మహిమను పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి మహిమ పోయింది. కానీ ఇప్పుడు సువార్త ద్వారా దేవుడు పిలిచాడు, మీరు ఈలాగున రక్షించబడి ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను పొందవలెనని మా సువార్త వలన మిమ్మును పిలిచేను అని. ఏ పాపము చేత మహిమను పోగొట్టుకున్నామో ఇప్పుడు ఆ పాపమును పోగొట్టుకున్న మహిమను మరలా పొందాలన్న ఉద్దేశంతో దేవుడు మనలను పిలిచాడు. పిలిచినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము కూడా దేవుని పిలుపుకు లోబడాలి. చెప్పండి, మనం కూడా దేవుని పిలుపుకు లోబడాలి. మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. అప్పుడు మహిమను పొందుతాం. యేసు ప్రభు దగ్గరికి రావాలి అంటే ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. కులం అడ్డుపడుతుంది, బంధువులు అడ్డుపడతారు, ఇంటి వారు అడ్డుపడతారు, అహంకారం అడ్డుపడుతుంది, పాపం అడ్డుపడుతుంది. కాబట్టి వీటన్నింటినీ మనం వదిలిపెట్టేసి యేసు ప్రభు దగ్గరికి రావాలి. వీటన్నింటినీ వదిలిపెట్టేసి యేసు ప్రభు దగ్గరికి రావాలి. వీటిలో ఏ ఒక్కటి అడ్డుగా ఉన్నా కూడా వాటి ఆధారంతో యేసు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నాం. ఎందుకని అంటే ఇది మా కులాచారం కాదు, ఈయన మా కులదేవుడు కాదు, ఈయన మా మతం దేవుడు కాదు, ఈయన మా పెద్దలు మా పితరులు ఎవరు పూజించలేదు, మేమెందుకు పూజించాలి అని చాలా మంది యేసు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. వారిని వదిలిపెట్టలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి సత్యం ఏమిటి అంటే లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. చూడండి. మీలో తమకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. తనకు కలిగినదంతా అది దేవుని దగ్గరికి రావడానికి అడ్డుగా ఉంది. ఆ వ్యక్తి దేవుని దగ్గరికి రావడానికి అదంతా అడ్డుగా ఉంది. అడ్డుబండగా ఉండగా దేవుడు చెబుతున్నాడు, నీవు నా శిష్యుడవు కావాలి అంటే నన్ను వెంబడించాలి. నన్ను వెంబడించాలి అంటే నిన్ను రాకుండా అడ్డుపడుతున్నదంతా విడిచిపెట్టి రావాలి అని అంటున్నాడు. చూడండి, మీలో ప్రతి ఒక్కరికి కలిగినదంతయు విడిచిపెట్టని ప్రతివాడు నా శిష్యుడు కానేరడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకని దేవుడు విడిచిపెట్టమంటున్నాడు అని అంటే అది దేవుని దగ్గరకు రాకుండా అడ్డుపడుతుంది, అభ్యంతరంగా నిలబడింది, దేవుని దగ్గరికి రానివ్వట్లేదు అది. కాబట్టి ఏది దేవుని దగ్గరికి అతనిని రానివ్వట్లేదో ఆ రానివ్వని దానిని విడిచిపెట్టేసి రమ్మంటున్నాడు ఆయన. నిన్ను అడ్డుకుంటున్న దానిని విడిచిపెట్టేసి, నిన్ను అడ్డుకుంటున్న వారిని విడిచిపెట్టేసి దేవుని నమ్ముకోవటానికి, దేవుని వెంటాడటానికి, దేవుని వెంబడించడానికి నువ్వు రావాలి అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన శిష్యులు సముద్రంలో చేపలు పడుతున్నప్పుడు, వలలతో చేపలు పడుతున్నప్పుడు వెళ్ళాడు. వారిని చూసి అన్నాడు, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. ఎప్పటి వరకు చేపలు పడుతున్నారు, ఇక నుండి మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అనగానే వారు వలలు విడిచిపెట్టేశారంట. చెప్పండి, ఏం విడిచిపెట్టేశారు? వలలు విడిచిపెట్టేశారు. ఇంకొక ఇద్దరిని గురించి ఉంటుంది, తమ తండ్రిని ధోనిను విడిచిపెట్టేసి యేసు ప్రభువును వెంబడించినట్లుగా. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనము గమనించాల్సింది ఏమిటి అంటే ఈ అపోస్తలులు తమకు కలిగిన వాటిని విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక ధనవంతుడైన యవనస్తుడిని చూస్తాం. యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చెయ్యాలి బోధకుడా అని అడుగుతాడు. ఆయన అంటాడు, ఆజ్ఞలన్నిటినీ పాటించు,
అని అంటే, ఈ ఆజ్ఞలన్నింటినీ బాల్యం నుండే పాటిస్తున్నాను, ఇంకా ఏమిటో చెప్పమంటే అతనిని ప్రేమించి అతనిలో ఉన్న లోపాన్ని దేవుడు గుర్తించి చెబుతాడు, నీకున్నవన్నీ అమ్మి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు, అప్పుడు నీకు పరలోకమందు ధనము సమకూర్చబడుతుంది అని చెప్పినప్పుడు అతడు మిగిలి ఆస్తిపరుడు గనుక, చెప్పండి ఎలాంటి వాడంట, మిగిలి ఆస్తిపరుడు గనుక ఆ మాటకు మిక్కిలి వ్యసనపడి వెళ్ళిపోయెను అని ఉంటుంది. అతడు తన దేవుని వెంబడించడం కోసం సమస్తాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేకపోయాడు. అపోస్తులైన పౌలైతే ఏవేవి లాభకరములో వాటన్నింటినీ సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అని అన్నాడు. చూడండి, అంటే వాటిని వదిలేశాడు. ఏవేవి లోకములో అతనికి లాభకరములుగా ఉండేనో వాటన్నింటినీ క్రీస్తుని వెంబడించడం కోసం వదిలేశాడు అపోస్తులైన పౌలు. కానీ ఆ యవనస్తుడు మిక్కిలి ధనవంతుడు కనుక ఆస్తిని వదిలిపెట్టి ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడలేకపోయాడు. నీ నిత్య జీవం వద్దు, నీ రాజ్యం వద్దు, ఏం వద్దు, నా డబ్బు నాకు కావాలని చెప్పి డబ్బును ప్రేమించి దేవుని తిరస్కరించి వెళ్ళిపోయాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని. మనం లూకాసు వార్తలోనే 18వ అధ్యాయం 28, 29, 30 వచనాలు చూడండి. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి మిమ్మును వెంబడించితివి అన్నాడు. చూడండి, ప్రభువా మాకు కలిగినవి ఎన్నో మేము మొత్తం నీ కోసం వదిలిపెట్టేశాము, సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాము, మరి మా సంగతి ఏంటి అని అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు, దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను అన్నాడు. నా రాజ్యము నిమిత్తం, దేవుని రాజ్యము నిమిత్తం ఇంటినైనా, భార్యనైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా విడిచిపెట్టిన వాడెవడు ఇహమందు చాలా రెట్లు. చాలా రెట్లు అని ఇక్కడ ఉంది. ఇంకో సువార్తలో 100 రెట్లు అని ఉంది. చెప్పండి, ఎన్ని రెట్లు? 100 రెట్లు. వారు విడిచిపెట్టిన ఏదైతే విడిచిపెట్టారో అలాంటివి 100 రెట్లుగా ఇహమందు దేవుడు వారికి ఇస్తాడట, పరలోకమందు నిత్య జీవం ఇస్తాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని కోసం వారు ఎంత నష్టపోయారో అంతకు 100 రెట్లు దేవుడు ఇస్తాడట. పరలోకమందు నిత్య జీవమును కూడా ఇస్తాడు. ఆదిమ అపోస్తలులు ప్రభువును ప్రశ్నించినప్పుడు వారికి ఇచ్చిన సమాధానం ఇది, ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవము పొందకపోడు. నా నిమిత్తం వీళ్ళందరినీ వదిలిపెట్టినవాడు, వీటన్నింటినీ వదిలిపెట్టినవాడు ఈ రీతిగా ప్రతిఫలం పొందుతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17, 18 వచనాలు చదువుదాం. చూడండి, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17, 18 వచనాలు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్ములను చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇందులో మధ్యలో చెప్పేది, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభువు చెప్పుచున్నాడు అని. వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అంటే ప్రభువును వెంబడించాలి అంటే మనం లోకములో ఉన్న మనుషులతో కలిసిపోయాం. ఇప్పుడు వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండాలి అంటున్నాడు. చెప్పండి, వారి మధ్యలో నుండి బయలువెడలి అంటే ఆ జనముల ఆచారాల నుండి, ఆ జనముల పద్ధతుల నుండి, లోక మర్యాద నుండి
వీటన్నింటి నుండి మనము విడుదల పొంది ప్రత్యేకముగా ప్రభు కోసం ఉండునట్లుగా వారితో సహవాసాన్ని విడిచిపెట్టాలి, వారితో స్నేహాన్ని విడిచిపెట్టాలి, వారితో బంధాన్ని విడిచిపెట్టాలి, బయటకు వచ్చేయాలి. వారందరి సహవాసాన్ని వదిలిపెట్టేయాలట, వారందరితో బంధం వదిలిపెట్టేయాలి. నీవు ప్రత్యేకంగా బయటికి వచ్చేసి దేవుడు చెప్పినట్లుగా ఆయన మార్గాలలో నడవాలి అని. ఇందాకడ తమకు కలిగిన వారిని, తమకు కలిగిన వాటిని విడిచిపెట్టాలి అని నేర్చుకున్నాం. ఇప్పుడు కొన్ని సహవాసాలను, కొన్ని సంబంధాలను మనం వదిలిపెట్టాలట. చెప్పండి, కొన్ని సహవాసాలను, కొన్ని సంబంధాలను వదిలిపెట్టాలి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే అని దేవుని వాక్యం చెబుతుంది. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని దేవుని వాక్యం చాలా సెలవిస్తుంది. కాబట్టి లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబాన్ని మనం వదిలిపెట్టాలి. అలాంటి వారితో, అలా జీవిస్తున్న వారితో మనం సహవాసాన్ని వదిలిపెట్టాలి, స్నేహాన్ని వదిలిపెట్టాలి, బంధాన్ని వదిలిపెట్టాలి. ప్రభు కోసం ప్రత్యేకంగా మనం జీవించాలి. చెప్పండి, ఎలాగంట? చెప్పండి అందరూ కూడా. పాపాన్ని వదిలిపెట్టాలి అని దీని అర్థం. పాపాన్ని వదిలిపెట్టి ప్రభు దగ్గరికి రావాలి, పాపాన్ని వదిలిపెట్టి ప్రభువుని మనం వెంబడించాలి, పాపాన్ని వదిలిపెట్టి ప్రభు మార్గాలను మనం వెంబడించాలి. ప్రభు మార్గాలు ఏమిటి అంటే ఈ వాక్య మార్గం, ఈ ఆజ్ఞల మార్గం, ఈ శాసనాల మార్గం, ప్రభు మార్గం. ఇందులో మనం నడుచుకోనున్నట్లుగా ఆ పాప సహవాసాలను వదిలిపెట్టి ప్రభు సన్నిధికి రావాలి అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి యాత్రికునిలో ఉన్న రెండవ లక్షణం ఏమిటి అంటే విధేయత. చెప్పండి, ఏంటంట? వారు పిలుపుకు లోబడిరి, పిలువబడిన పిలుపుకు లోబడి పిలుపుకు తగినట్లుగా సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించాలి. మనము మన పాపములను విడిచిపెట్టి, మనకున్న బంధాలను విడిచిపెట్టి, చెప్పండి, అడ్డుపడినటువంటి బంధుత్వాలను విడిచిపెట్టి, లోక సహవాసాన్ని విడిచిపెట్టి మనము దేవుని వెంబడించడానికి విధేయత చూపించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమానము వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. 9వ వచనములో ఉన్నది ఏమిటి అంటే ఎన్నడూ వారు స్థిరపడలేదు, ఒక స్థిరమైన నివాసాన్ని ఏర్పరచుకోలేదు. ఎందుకంటే అన్యుల దేశములో ఉన్నట్లు వాగ్దత్త దేశములో పరవాసులైరి, పరదేశులుగా ఉన్నారు. చెప్పండి, ఎలాగున్నారట? పరదేశులుగా. ఈ దేశం మాది కాదు, ఈ ప్రాంతం మా సొంతం కాదు, మేము ఇక్కడ పరవాసులము, యాత్రికులము. కొంతకాలం నుండి వెళ్ళిపోవలసిన వారమే, కొంతకాలం తర్వాత వదిలిపెట్టవలసిన వారమే. దీనిని వదిలిపెట్టేయాలి కానీ శాశ్వతంగా ఇక్కడ ఉండటం కుదరదు అని వాళ్ళు శాశ్వతమైన నివాసాలు ఏర్పాటు చేసుకోకుండా ఎన్నడూ వారు స్థిరపడకుండా ఉన్నారు అని దేవుని వాక్యం చెబుతుంది. అంటే వాళ్ళు ఇక్కడ స్థిరపడకుండా దేనికి సూచన? స్థిరమైన నివాసం అక్కడ ఉందని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. చెప్పండి, ఎక్కడ ఉందని? పైన ఉందని. ఇక్కడ మనం ఆదికాండం 12వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుదాం. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూరు వృక్షము నొద్దకు చేరి అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించి యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అతడు అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. చూడండి,
ఇతడు ముందు మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం దగ్గరకు వచ్చి గుడారం వేశాడు. దేవుడు అతనితో మాట్లాడి ఆ దేశాన్ని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన యెహోవాకు బలిపీఠం కట్టి అక్కడి నుంచి బయలుదేరి బేతేలుకు వచ్చాడట. బేతేలు దగ్గర ఒక కొండ ఉంది. ఆ కొండకు పడమరన బేతేలు, తూర్పున హాయి అనే ప్రదేశాలు ఉన్నాయి. బేతేలుకు హాయికి మధ్యలో ఉన్న కొండ మీదకు వచ్చి అక్కడ గుడారం వేసి యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. మరలా గుడారం తీసేసి దక్షిణ దిక్కుకు వెళ్ళడం మొదలు పెట్టాడు. చూడండి, ఇలా ఇతను ఒక చోట నివాసం లేడు, ఒక చోట స్థిరంగా నివాసం లేడు. కొంతకాలం అక్కడ, కొంతకాలం అక్కడ, కొంతకాలం అక్కడ, అలా నివాసం ఉంటూ గుడారాలలో నివసించి, చెప్పండి ఎందులో నివసించి? గుడారాలలో నివసించి అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి అని దేవుని వాక్యం చెబుతుంది. చెప్పండి, ఏ దేశంలో? అన్యుల దేశంలో. మన సొంత దేశంలో ఉన్నట్లు ఉండగలమా? మన సొంత దేశంలో, మన సొంత ఊర్లో, సొంత ఇంట్లో ఉన్నట్లు ఉండగలమా? ఇది నా సొంత దేశము, ఇది నా సొంత ల్యాండ్, ఇది నా సొంత ఇల్లు అన్నట్లు అక్కడ ఉండలేము. ఎందుకంటే అది పరాయి దేశం, అక్కడ మనం పరవాసులం. అలాగే వీళ్ళు వాగ్దత్త దేశంలో పరవాసులుగా, పరదేశ వాసులుగా, అంటే వేరే దేశ వాసులుగా, ఇక్కడ ఇది మన సొంతం కాదు అన్నట్లు వాళ్ళు స్థిర నివాసము లేకుండా, ఎన్నడూ స్థిరపడకుండా వాళ్ళు సంచారము చేస్తూనే ఉన్నారు. ఆదికాండం 13వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో చెబుతాడు, అబ్రహాం, లోతు సొలొమోను దగ్గరికి వెళితే వెళ్ళాడు, కానీ నీవు మాత్రం ఈ దేశం నలుమూలల, ఉత్తర దిక్కుకు, దక్షిణ దిక్కుకు, తూర్పు దిక్కుకు, పడమర దిక్కుకు సంచరించు. ఈ దేశమంతా, నువ్వు సంచరించి చూసిన దేశమంతా నీకు నీ సంతానానికి సొంతం చేయబోతున్నానని వాగ్దానం చేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు చూడండి, ఎన్నడూ కూడా యాత్రికులుగా ఉన్నవాళ్ళు ఈ భూమి వారికి సొంతమని అనుకోలేదు. ఈ భూలోక జీవితం శాశ్వతమని వాళ్ళు అనుకోలేదు. అందుకే స్థిరమైన నివాసాలు లేకుండా వాళ్ళు జీవించడం మొదలుపెట్టారు. ఎన్నడూ వారు స్థిరపడలేదు. చెప్పండి, ఎన్నడూ కూడా వాళ్ళు, చెప్పండి అందరూ కూడా, ఇది అస్థిరమైనదే అని నమ్మటానికి సూచనది. అస్థిరమైనది అని నమ్మటానికి స్థిరము లేకుండా వాళ్ళు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు 4వ విషయం ఏమిటి అంటే 10వ వచనం చదువుదాం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంటే శాశ్వతమైన నగరం కోసం ఎదురు చూస్తున్నాడు అబ్రహాం. చెప్పండి, పితరులు దేనికోసం ఎదురు చూచారు వాళ్ళు? చెప్పండి, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కోసం, అంటే శాశ్వతమైన ఆ నగరం కోసం వాళ్ళు ఎదురు చూచారు. కాబట్టి ఈ భూమి వారికి శాశ్వతం కాదని, ఇది అశాశ్వతమని, ఇక్కడ ఎక్కడా స్థిరపడకుండా ఉండునట్లు వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఇక్కడ వాళ్ళు పరదేశులుగా ఉన్నారు. ఎందుకంటే మేము పరాయి వాళ్ళం, మా దేశం వేరు. ఆ దేశమే శ్రేష్టమైన శాశ్వతమైన దేశం, శాశ్వతమైన నగరం. ఆ నగరం కోసం ఎదురు చూచారు. కాబట్టి ఈ దేశంలో పరవాసులుగా వాళ్ళు ఎంచబడ్డారు, ఎంచుకున్నారు, తమను తాము పరవాసులుగా ఎంచుకున్నారు. జాగ్రత్తగా విందాం. మనం కూడా ఈ భూమి మీద జీవిస్తున్నాం, కానీ ఈ భూమి మనకు శాశ్వతమైనది ఏమీ కాదు. ఈ నివాసాలు శాశ్వతమేమీ కాదు. కొంతకాలం ఉండి మన కోసం శాశ్వత బిల్డింగులు కట్టించుకుంటున్నాం కదా, స్థిరమైన బిల్డింగులు. ఆ ఇల్లు ఉన్నంత కాలం మనం అందులో నివసించలేం. ఆ ఇంటిని అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోతాం, ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఏది శాశ్వతమైనది అని అంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణమే శాశ్వతమైనది. కాబట్టి శాశ్వతమైన ఆ నగరం కోసం అబ్రహాము ఈ భూలోక సంచారంలో ఎదురు చూస్తూ బ్రతికాడట. దానికోసం ఎదురు చూస్తూ, ఎప్పుడు నేను ఆ పట్టణాన్ని చేరతానో, ఎప్పుడు నేను అందులోనికి వెళతానో, ఎప్పుడు దేవుడు నన్ను అక్కడికి చేరుస్తాడో అని చెప్పి ఈ భూమి మీద సంచరిస్తున్న దినాలలో శాశ్వతమైన నగరం కోసం ఎదురు చూస్తూ తాను బ్రతికినట్లుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం కూడా ఈ భూమి మీద సంచరించిన దినాలన్నింటిలో
మనకు సొంత ల్యాండ్ ఉన్నప్పటికీ, సొంత ఇల్లు ఉన్నప్పటికీ, సొంత వస్తువులు ఉన్నప్పటికీ, ఎంతమంది బంధువర్గం ఉన్నప్పటికీ వీరందరూ నీకు శాశ్వతం కాదు. ఈ బంధాలు శాశ్వతం కాదు, ఈ బంధుత్వాలు శాశ్వతం కాదు, ఈ ఇల్లు ఈ నేల శాశ్వతం కాదు అని మనం ఎరిగి శాశ్వతంగా దేవుడు నీ కోసం నిర్మించినటువంటి, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం మనం కూడా ఎదురు చూస్తూ బ్రతకాలి. శాశ్వతమైన ఆ నగరం కోసం మనం కూడా ఎదురు చూస్తూ బ్రతకాలి. కాబట్టి ఆ నగరం కోసం ఎదురు చూచినప్పుడు ఇక్కడ నువ్వు స్థిరపడిపోవాలన్న ఆశ నీలో చచ్చిపోతుంది. ఎందుకంటే ఇది స్థిరమైనది కాదు, ఇది అస్థిరమైనది. అస్థిరమైనది కాబట్టి ఇక్కడ అస్థిరమైన ఈ లోకంలో నువ్వేది దాచుకోవద్దని దేవుడు చెప్పాడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చూడండి. భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నులు వేసి దొంగిలించెదరు. పరలోకమునందు మీకోసం ధనమును సమకూర్చుకొనుడి, అక్కడ చిమ్మెటయు తుప్పును ఉండవు, దొంగలు కన్నులు వేసి దొంగిలరు అని దేవుని వాక్యం చెబుతుంది. అశాశ్వతమైన ఈ లోకములో డబ్బు ఎంత నిల్వ ఉంచుకున్నా అది తరువాత పాడైపోతుంది, తుప్పు తినేస్తుంది, చిమ్మెట కొట్టేస్తుంది, దొంగలు కన్నము వేసి మన దగ్గర లేకుండా దొంగిలించేస్తారు. కానీ ఎక్కడ డబ్బు పాడవదో, ఎక్కడ డబ్బు దొంగిలించబడదో, ఎక్కడ నీకు శాశ్వతంగా ఉంటుందో అక్కడ పరలోకములో నీ కోసం ధనాన్ని సమకూర్చుకో అని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకంటే అది శాశ్వతమైన నగరం. అక్కడున్న ఏ వస్తువైనా శాశ్వతంగా అలాగే ఉంటుంది, పాడైపోదు. అలాంటి శాశ్వతమైన నగరంలో నీ ధనాన్ని సమకూర్చుకో అని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పైగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. ఫిలిప్పీ పత్రిక 3:20, ఫిలిప్పీ 3:20 చూడాలి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తం మనం కనిపెట్టుకుని ఉన్నాము. మన పౌరసత్వం ఎక్కడ ఉందంట? పరలోకమందున్నది. మనం ఈ భూమి మీద ఉన్నప్పటికీ యేసు ప్రభువుని నమ్ముకున్నందు కారణాన మన పౌరసత్వం పరలోకమందున్నది. మన సిటిజన్షిప్ ఎక్కడుందంట? పరలోకమందున్నది. పరలోకపు పౌరసత్వం కలిగిన వారం, పరలోకపు ఆశీర్వాదాలకు వారసులం, పరలోకానికి చేరవలసిన వారం. పౌరసత్వం అక్కడ ఉంది కాబట్టి అక్కడ చేర్చడానికి, నిన్ను తీసుకువెళ్ళడానికి అక్కడి నుంచి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు రాబోతున్నాడని ఆ రక్షకుని కొరకు మనం కనిపెట్టుచున్నాము అని అంటున్నాడు భక్తుడు. చూడండి, ఆయన అన్నాడు, నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మును తీసుకుని పోతాను అని యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాల్లో వాగ్దానం చేశాడు కదా. కాబట్టి ఇక్కడ గమనించాలి, ఆయన అక్కడి నుంచి మన కోసం రాబోతున్నాడని మనం కనిపెట్టాలి. కనిపెట్టే వారమై ఉన్నాం. ఎందుకని? పరలోకములో మనకు పౌరసత్వం ఉంది. చెప్పండి, ఏముంది? పౌరసత్వం ఉంది. మనం ఆ నగర వాసులం. ఆ నగరంలో నివసించడానికి ఎన్నిక చేయబడిన వారం, ఎన్నుకోబడిన వారం. ఆ నగరానికి తీసుకెళ్ళడానికి రాకడలో మనం తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఇక్కడ గమనించండి, మన పౌరసత్వపు హక్కు ఎక్కడుందట? పరలోకమందు ఉన్నది. కాబట్టి మనము ఆ నగరం వైపే ఎదురు చూస్తూ ఉండాలి. ఇక్కడ గమనించాలి, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 12:22. అమ్మా, ఎబ్రీ పత్రిక 12:22. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును వచ్చి ఉన్నాము అని కింద అంటాడు. చెప్పండి, ఎక్కడికి వచ్చామంట? సియోను కొండకు, జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల దేవదూతల యొద్దకు వచ్చి ఉన్నాము. అంటే మన పరలోక పట్టణం అలా ఉంటుంది, వేవేల దూతలతో నింపబడి ఉంటుంది. అది దేవుని పట్టణం. ఆ దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన పట్టణం.
ఆ పట్టణంలో నీకు పౌరసత్వం ఉంది, ఆ పౌరసత్వం ఉన్న పట్టణం దగ్గరకు మనం వచ్చి ఉన్నాము అని భక్తుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మనము ఈ భూమి మీద అశాశ్వత కాలము అంటే కొద్ది కాలమే ఉంటాం, పరలోకములో శాశ్వత కాలం ఉంటాం. ఈ అశాశ్వతమైన భూమి మీద సంచరిస్తూ శాశ్వతమైన పరలోకం కోసం మనం ఎదురు చూడవలసి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చెప్పండి, ఏం చేయాలంట? ఎదురు చూడాలి. 4 విషయాలు నేర్చుకున్నాం. యాత్రికునికి ఉన్న మొట్టమొదటి లక్షణం దేవుని మీద విశ్వాసం. చెప్పండి, ఏంటి లక్షణం? దేవుని మీద విశ్వాసం. తరువాత దేవుని పట్ల విధేయత, ఆ పిలుపుకు లోబడ్డారు అని ఉంది, విధేయత. మూడవది, ఎన్నడూ ఇక్కడ స్థిరపడలేదు, వాళ్ళు ఎక్కడే స్థిరంగా ఉండిపోదామని భావించలేదు. పరదేశులుగా, యాత్రికులుగా భావించి వారి పట్టణం వేరేది ఉన్నదని వారు భావించి బయలుదేరారు. నాలుగవదిగా, శాశ్వతమైన నగరం కోసం ఈ భూలోక సంచారంలో ఎదురు చూస్తూ బయలుదేరారు. 5వ విషయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. వీరందరూ ఆ వాగ్దానములను అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి చాలు. చూడండి, దూరము నుండి చూచి దేనిని? వాగ్దానము చేయబడిన దానిని, అనుభవించలేకపోయిన దానిని. ఆ వాగ్దాన ఫలము అనుభవించకపోయినను అంటే ఏ వాగ్దానం అది? పరలోకం వీరికి వాగ్దానం చేయబడింది. చెప్పండి, పరలోకం వాగ్దానం చేయబడింది. దానిలోనికి వీళ్ళు ఇంకా వెళ్ళలేదు. ఇస్తానన్నాడు దేవుడు, ఇంకా వాళ్ళు అందులోనికి వెళ్ళలేదు, అనుభవించలేదు. అనుభవించకపోయినా వారు దానిని దూరము నుండి చూచారంట. చెప్పండి, ఎక్కడి నుంచి? దూరము నుంచి అంటే ఈ భూమి మీద నుండి ఆకాశ మహాకాశములకు పైనున్న పరలోకమును చూడగలిగారు. అంటే దూరదర్శిని ఉంది వాళ్ళకి. ఆకాశంలో నక్షత్రాలు ఇక్కడి నుంచి చూడాలి అంటే దూరదర్శిని మనం ఉపయోగించి చూస్తే అవి కనబడతాయి. ఈ 2 నేత్రాలు, బాహ్య నేత్రాలతో చూస్తే పగటిపూట కనబడతాయా? కనబడవు. అలాగే వీళ్ళు కూడా దూరదర్శిని ఉపయోగించి ఎక్కడో ఉన్న పరలోకం, ఈ 2 కళ్ళకు కనిపించని, ఈ బాహ్య నేత్రాలకు కనిపించని పరలోకమును వాళ్ళు దూరదర్శిని ఉపయోగించి చూడగలిగారు. చూచి వందనం చేశారు అని ఉంది ఇక్కడ. ఆ దూరదర్శిని ఏమై ఉంటుంది? ఆ నేత్రాలు ఎలాంటి నేత్రాలు అయి ఉంటాయి అని అంటే, ఒక మాటలో చెప్పుకోవాలంటే విశ్వాసపు నేత్రాలు. చెప్పండి, ఎలాంటి నేత్రాలు? విశ్వాసంతో చూడగలిగిన నేత్రాలు. ఎందుకంటున్నానంటే విశ్వాసం యొక్క పద్ధతి ఏమిటి అంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటేనే మనం ఏది పొందుకోవాలని ఎదురు చూస్తున్నామో అది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. మనం ఏది పొందుకోవాలని చూస్తున్నామో అది పొందుకున్నామని నమ్మేలా చేయడం విశ్వాసం. ఏది కనిపించదో అది ఉందని అనిపించేలా చేసేది విశ్వాసం. కనిపించనివి అంటే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. పరలోకం మన కంటికి కనబడుతుందా? విశ్వాసం ఎలాంటిదంటే ఆ అదృశ్యమైన రాజ్యం ఉన్నది అనటానికి రుజువు. విశ్వాసంతో వాళ్ళు దానిని చూడగలిగారు. విశ్వాసమే దానిని చూడగలుగుతుంది. బాహ్య నేత్రాలు పరలోకాన్ని చూడలేవు. కాబట్టి వీరిలో విశ్వాసం ఉంది. ఈ విశ్వాసపు నేత్రాలతో వీళ్ళు దూరము నుండి పరలోకాన్ని చూచి వందనం చేసి వాళ్ళు ఒప్పుకుని మృతి పొందారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరదేశులము, యాత్రికులమైనామని ఒప్పుకుని విశ్వాసంతో చనిపోయారని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. మనం కూడా ఇలాంటి విశ్వాసంతోనే పరలోకం ఉందని చూడాలి. చెప్పండి, ఇలాంటి విశ్వాసంతోనే ఈ దూరదర్శిని ఉపయోగించే మనము పరలోకమును చూచి ఇక్కడి నుంచి వందనం చేసి దానికోసం సిద్ధపడుతూ మనము చనిపోవాలి. పరలోకం ఉందో లేదో ఎవడు చూసి వచ్చాడు అని చాలా మంది అంటారు. ఎవడు చూసి వచ్చాడు? పరలోకం ఉందంట, వీళ్ళకి దేవుడు చెప్పాడట అని హేళన చేసేవాడు చాలా మంది ఉన్నారు.
విశ్వాసం కలిగిన వారికే పరలోకం ఉన్నదని అర్థమవుతుంది. విశ్వాసం ఉన్నవారికే పరలోకము కనబడుతుంది. విశ్వాసం ఉన్నవారికే దాని ప్రత్యక్షత లభ్యమవుతుంది. కాబట్టి వీళ్ళు విశ్వాసం అనే దూరదర్శిని ఉపయోగించి విశ్వాసపు నేత్రాలతో వీళ్ళు పరలోకమును చూచి దాని గురించి దేవునికి వందనం చేసి ఈ భూమి మీద దానికోసమే బ్రతికి చనిపోయారు. మనం కూడా ఈ పరలోకమును ఇలాగే విశ్వాసముతో చూచి దాని గురించి వందనాలు చెల్లించి దానికోసం ఎదురు చూస్తూ బ్రతికి తరువాత మనం చనిపోవాలి. ఇది 5వది. 6వది చూద్దాం చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం చూద్దాం చూడండి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశము జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. చూడండి, వారు ఏ దేశము నుండి వచ్చిరో జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఏ దేశం నుండి వచ్చారో అది జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉండును అంటే ఈ మాటకు అర్థం ఏమిటి అంటే వారు ఎన్నడూ వెనుదిరగలేదు అని చెప్పండి. ఎన్నడూ కూడా ఈ భూలోకములో నుంచి దాని వైపే చూస్తూ దానినే మనసులో జ్ఞాపకం ఉంచుకుంటూ వారి జ్ఞాపకాలలో పరలోకమునే పెట్టుకుని దాని నుంచి ఎన్నడూ వెనుదిరగకుండా దాని వైపే చూస్తూ దాని జ్ఞాపకాలతోనే బ్రతికారు. వీళ్ళు పడుకున్నప్పుడు వారి జ్ఞాపకాలలో పరలోకమే, నడిచినప్పుడు వారి జ్ఞాపకాలలో పరలోకమే, పని చేస్తున్నప్పుడు వారి జ్ఞాపకాలలో పరలోకమే, వారు మాట్లాడుతున్నప్పుడు వారి జ్ఞాపకాలలో పరలోకమే, వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారి జ్ఞాపకాలలో ప్రయాణమే ఆ పరలోకమే. కాబట్టి ఇలాగూ వీళ్ళు ఎన్నడూ కూడా వారి జ్ఞాపకాలలో నుంచి ఆ పరలోక రాజ్యాన్ని చెరిపివేసుకోకుండా వెనుదిరగకుండా జ్ఞాపకాలతోనే దానికోసం బ్రతికారు. దానిని జ్ఞాపకం అందించుకుని దానిలోనికి వెళ్ళునట్లుగా జీవించారు, దానిలోనికి ప్రవేశించినట్లుగా బ్రతికారు. ఆ పరలోక రాజ్య వారసత్వాన్ని కలిగి ఉండినట్లుగా వీరు దానిని జ్ఞాపకం ఉంచుకుని మరీ బ్రతికినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు ఎన్నడూ వెనుదిరగలేదు. చెప్పండి, వారు ఎన్నడూ వెనుదిరగలేదు. ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుని దాని వైపుకే ప్రయాణం చేశారు. వారు ఏ దేశం నుండి వచ్చినో జ్ఞాపకం అందించుకునే యెడల దాని దగ్గరికి వెళ్ళటానికి వీలు కలిగి ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా వాళ్ళు పరలోకం చేరగలిగారు అంటే దానిని ఎప్పటికీ కూడా మరిచిపోలేదు, ఎప్పటికీ కూడా వీళ్ళు వెనుదిరగలేదు. పరలోక ప్రయాణాన్ని ముగించి భూలోకం వైపుకు వాళ్ళు ప్రయాణం చేయలేదు. ఇశ్రాయేలీయులు పరమ కనానుకు వారు బయలుదేరినప్పుడు ఐగుప్తును విడిచిపెట్టి అరణ్యంలో బయలుదేరుతున్నప్పుడు అడుగడుగునా అడ్డుబండలే వాళ్ళు. నీరు లేదు, చేదైన నీరు వచ్చినప్పుడు సణిగారు. మాంసాహారం లేదన్నప్పుడు సణిగారు. ఈ రెండు సందర్భాల్లో వాళ్ళు ఏమంటారో తెలుసా? ఐగుప్తులో ఉంటేనే బాగుండేది, ఐగుప్తులో ఉంటేనే చక్కగా ఉండేది, ఐగుప్తులు ఉంటే చక్కగా నీళ్లు తాగేవాళ్ళం, ఐగుప్తులు ఉంటే చక్కగా కూరగాయలు కీరకాయలు అన్ని మాంసాలు చక్కగా వండుకుని అక్కడ తినేవాళ్ళం అని అంటూ వీళ్ళు అరణ్య యాత్రలో కనాను వైపు వాళ్ళు బయలుదేరుతూ వారి దృష్టంతా ఐగుప్తు వైపుకే తిరిగిపోయేది. ఈ లోకములో మనం జీవిస్తున్నాం. లోకం అనే అరణ్యంలో మన దృష్టి పరలోకం వైపు ఉండాలి. మన జ్ఞాపకాలలో పరలోకం ఉండాలి. మన జ్ఞాపకాలలో పరలోకం కాకుండా లోకం వైపు మనం వెనుదిరిగామనుకోండి, పరలోకాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి లోకం వైపు వెనుదిరగకుండా, చెప్పండి, ఐగుప్తు అనే లోకం వైపుకు వెనుదిరగకుండా కనాను అనేటటువంటి పరలోక రాజ్యానికి మనము ముందుకు వెళ్ళున్నట్లు మన జ్ఞాపకాలలో ఎప్పుడు దానిని ఉంచుకోవాలి. ఎప్పుడు వెనుదిరగకూడదు. పరలోక ప్రయాణాన్ని ముగించుకోకూడదు. పరలోక ప్రయాణంలో అడ్డులు, ఆటంకాలు, అడ్డుబండలు వస్తాయి, కానీ ఎప్పటికీ కూడా వాటిని మనం వదులుకోకూడదు. ఎప్పుడు పరలోకాన్ని వదులుకోకూడదు. అడ్డుబండలు, ఆటంకాలు ఉంటాయి, కానీ ఎప్పటికీ పరలోకాన్ని మనం, చెప్పండి, వదులుకోకూడదు, వెనుదిరగకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. 6వ విషయం ఏమిటి అంటే వాళ్ళు ఎన్నడూ కూడా పరలోక ప్రయాణం నుంచి వెనుదిరగలేదు. 7వ విషయాన్ని చూద్దాం చూడండి. 11వ అధ్యాయం 16వ వచనం చూద్దాం.
అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు. చూడండి, చెప్పండి, ఏం కోరుతున్నారంట? మరి శ్రేష్టమైన దేశం కోసం వాళ్ళు కాంక్షించారు. చెప్పండి, దేనికోసం? మరి శ్రేష్టమైన దేశం. వారికి దేవుడు, అబ్రహాంకు దేవుడు ఒక దేశం వాగ్దానం చేశాడు, పితరులకు దేవుడు ఒక దేశం వాగ్దానం చేశాడు. ఈ దేశము కంటే శ్రేష్టమైన దేశాన్ని వారు కోరుకున్నారు. ఈ భూలోక రాజ్యము కంటే శ్రేష్టమైన రాజ్యాన్ని వాళ్ళు కోరుకున్నారు. చెప్పండి, ఏమి రాజ్యాన్ని కోరుకున్నారు? శ్రేష్టమైన రాజ్యాన్ని వాళ్ళు కోరుకున్నారు. చూడండి, ఇక్కడ గమనించండి. శ్రేష్టమైన దేశం అని అంటే పరలోక దేశం, పరలోక సంబంధమైన దేశమును వారు కోరుకున్నారు. ఈ భూలోకము వారికి యోగ్యమైనది కాదు. చూడండి, ఎబ్రీ పత్రిక 11:38 చూడండి. ఎబ్రీ పత్రిక 11:38 గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. చెప్పండి, ఈ లోకం అట్టి వారికి యోగ్యమైనది కాదు. మరి ఏది వారికి యోగ్యమైనది అనంటే శ్రేష్టమైన పరలోకమే వారికి యోగ్యమైనది. ఈ లోకము వారికి యోగ్యమైనది కాదు. వారు గొర్రె చర్మాలు మేక చర్మాలు వేసుకుని దరిద్రులై ఉన్నారు. వారు శ్రమ పడ్డారు, హింస పొందారు, అడవులలో కొండల్లో సొరంగములలో గుహలలో తిరుగులాడుతూ సంచరించారు. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. వారు ఎన్నో శ్రమలు పొందారు. శ్రమ వెంబడి శ్రమ, హింస వెంబడి హింస, కరువు, దరిద్రము ఇవన్నీ తాండవించాయి వారి మీద. అవన్నీ అనుభవిస్తూ ఈ లోకం అట్టి వారికి యోగ్యమైనది కాదండి. ఈ లోకం వారికి శాశ్వతమైనది కాదు. వారు శాశ్వతమైన నగరం కోసం ఎదురు చూచారు. శ్రేష్టమైన దేశాన్ని కోరుకున్నారు. శ్రేష్టమైన పరలోకం వెళ్ళిపోవాలి నేను అని చెప్పి ఈ భూలోకమును విడిచిపెట్టడానికి, ప్రభువును వెంబడించడానికి ఎంతో తొందరపడ్డారు. ఎందుకంటే ప్రభువును వెంబడించి విశ్వాసం ఉంచినందుకు వారికి బహు శ్రమలు, హింసలు వచ్చాయి. ఆ శ్రమలలో హింసలలో వాళ్ళు చనిపోయారు. వాళ్ళు చనిపోయినను విశ్వాసాన్ని కాపాడుకుని భూలోకాన్ని విడిచిపెట్టి పరలోకం వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు వెనుదిరిగి భూమి మీద శాశ్వతంగా ఉండిపోదామనుకున్న వారు కారు. వారు శ్రేష్టమైన దేశాన్ని కోరుకున్నారు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. కాబట్టి జాగ్రత్తగా విందాం. వీళ్ళందరూ ఇలాంటి లక్షణాలు కలిగి జీవించారు. 7 లక్షణాలు ఇప్పటి వరకు నేర్చుకున్నాం. ఎనిమిదవ లక్షణం ఏమిటంటే ఎబ్రీ పత్రిక 11:13 చూడండి. వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. చెప్పండి, విశ్వాసము నందు వారు మరణించిరి. చెప్పండి, దేని యందు? విశ్వాసముతోనే మరణించారు. వారి ప్రయాణం దేవునితో విశ్వాసంతోనే ప్రారంభమైంది. చెప్పండి, మొట్టమొదటి లక్షణం ఏమిటి? విశ్వాసమే కదా. చెప్పండి, మొట్టమొదటి లక్షణం వారి మొట్టమొదటి లక్షణం ఏమిటి? విశ్వాసం. వారి చివరి లక్షణం ఏమిటి? విశ్వాసంతోనే చనిపోవటం. విశ్వాసముతోనే వారి యాత్ర ప్రారంభమైంది. విశ్వాసములోనే వారి యాత్ర ముగింపయింది. చెప్పండి, ఈ భూలోక యాత్ర విశ్వాసములోనే ముగింపయింది. వారికి ఎన్నో శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. అయినప్పటికీ ప్రభువును వారు వదిలిపెట్టలేదు. ప్రభువుకు వారు దూరం కాలేదు. వారి గుండెల నుండి ప్రభువు మీద విశ్వాసం తొలగిపోలేదు. వారు విశ్వాసమునందు నిలకడగా, విశ్వాసమందు స్థిరులై జీవించారు. మనం కూడా ఇలాంటి శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, శోధనలు ఎన్ని వచ్చినప్పటికీ దేవుని విడిచిపెట్టేటటువంటి అవిశ్వాసం మనలో ఉండకూడదు. దేవుని విడిచిపెట్టలేని నిజమైన విశ్వాసం మన గుండెలో ఉండాలి.
విడిచిపెట్టలేని విశ్వాసం మన గుండెలో ఉండాలి. దేవుని వెంబడించే విశ్వాసం మనలో ఉండాలి. దేవునికి నిజమైన విధేయత చూపించే విశ్వాసం మన గుండెల్లో దాగి ఉండాలి. మనము విశ్వాసముతోనే చనిపోవాలి. చెప్పండి, దేనితో చనిపోవాలి? చెప్పండి అందరూ కూడా. పౌలు చెబుతారు కదా, నేను విశ్వాసమును కాపాడుకుంటుని, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని అని అన్నాడు కదా. దైవ భక్తులందరూ విశ్వాసాన్ని కాపాడుకుని విశ్వాసముతోనే వాళ్ళు మరణించారు. అలాగే ఈ భూమి మీద పరదేశులము, యాత్రికులము అని చెప్పుకుంటున్న మనము కూడా విశ్వాసముతోనే మరణించాలి. చెప్పండి, ఎలా మరణించాలి? చెప్పాలి అందరూ కూడా. విశ్వాసముతోనే మరణించాలి. కాబట్టి వీడియో దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.